చెల్లించట్లేదు. ఏమి జీతాలు చెల్లించట్లేదంటే మాకు మేనేజ్మెంట్ బిల్లులు ఇవ్వట్లేదు కాబట్టి మీకు మేము జీతాలు ఇవ్వట్లేదని చెప్పడం అనేది జరుగుతుంది. అదే మేనేజ్మెంట్ మనకి పని చెప్పడంలో బెదిరింపులతో సహా వర్క్ అనేది మనకి చెప్తున్నారు. కాబట్టి బిఎస్పీకే జీతాలు లేవు కాబట్టి మీకు ఎలా వస్తాయి? ఇంకా ఎగ్జిక్యూటివ్స్కే జీతాలు ఇవ్వట్లేదు కాబట్టి స్టీల్ ప్లాంట్లో జీతాలు అనేవి డబ్బులు అనేవి లేవు. ఫైనాన్స్లో కాంట్రాక్ట్ కార్మికులకి జీతాలు ఇవ్వలేము, మీ కాంట్రాక్ట్లు అడిగి తీసుకోండి అని చెప్పడం అనేది జరుగుతుంది మేనేజ్మెంట్. మరి కాంట్రాక్టులను అడిగి తీసుకుంటే మరి మీరు డైరెక్ట్గా వచ్చి మాకు వర్క్లు అనేది చెప్తున్నారు. మీరు మమ్మల్ని టచ్ చేయకూడదు. కాంట్రాక్ట్ చెప్తే కాంట్రాక్ట్ సూపర్వైజర్ చెప్తే సూపర్వైజర్ మాకు వర్క్ చెప్పాలి. మేము అప్పుడు వాళ్ళని అడుగుతామని మనం చెప్పడం అనేది జరిగింది. అలాగే ప్రతి హెచ్ఓడి ఆఫీసులకు కూడా జీతాలు ఇవ్వలేని పక్షంలో మనం లెటర్లు అనేది ఇచ్చాము. దత్తాపాలుగా ఇచ్చాము. ఒకసారి 2 సార్లు కాదు, దగ్గర 3-4 నెలల నుంచి మనం లెటర్లు ఇస్తూనే ఉన్నాం హెచ్ఓడికి. అయినా సరే చేయడం అనేది లేదు. ఆ డిపార్ట్మెంట్ పర్సనల్ కానీ అక్కడున్న మనకు చెప్పిన సైట్ ఇన్ఛార్జీలు కానీ మాకైతే ఏమీ తెలియదు, మేమైతే ఏమీ చేయలేము, కాంట్రాక్ట్ రప్పించకంటే మేము కాంట్రాక్ట్ కూడా రప్పించలేమనే పద్ధతిలో అక్కడున్న మేనేజ్మెంట్ మాట్లాడుతుంది. ఆ కారణంగానే ఈరోజు ఇక్కడ ఈడీ వర్క్స్లో మనం ధర్నా అనేది నిర్వహిస్తున్నాము. మనం ధూళ్ళలో దగ్గర నుంచి పార్కుల దగ్గర నుంచి వెల్డింగ్ వేడింగ్ ఏడ్లోను ధూళ్ళలోను దుమ్ములోను హైలోను అండర్ గ్రౌండ్లోను ప్రతి దగ్గర పనిచేయడానికి అయితే మనకు కావాలి. కానీ మనకు వచ్చిన అరకొల జీతాలు వేలలో వచ్చిన జీతాలు మనకి ఇవ్వడానికి మేనేజ్మెంట్ డబ్బులు అనేవి లేవు. వీటన్నిటికీ ఒకటే కారణం, ఏదైనా ప్లాంట్ మైనస్లో చేసి కాంట్రాక్ట్ కార్మికుల్ని విడదీయాలి. ఈ రోజు జీతం ఇవ్వలేకపోతే 2 నెలలు ఇవ్వకపోతే యూనియన్ వాళ్ళు ఎంత అడిగినా సరే ఇవ్వట్లేదురా బాబు, ఎందుకు యూనియన్లోకి వెళ్ళి మనం పోరాటాలు చెయ్యాలి, ఎప్పుడో ఇస్తే ఆడే ఇస్తాడులే అన్న దీంతో మనం ఉండాలి, మనల్ని విడదీయాలని పెద్ద ఎత్తుగడతో ఈరోజు మేనేజ్మెంట్ మనకి జీతాలు ఆపడం అనేది జరిగింది. మనకి జీతాలు ఇచ్చినంత మాత్రంలో స్టీల్ ప్లాంట్ డబ్బులు లేకపోవడం కాదు, మరి కరెంట్ బిల్లులు కడుతున్నారు. ఇక్కడ పనిచేస్తున్న మనం బతకడానికి జీతం ఇవ్వడానికి మాత్రం మేనేజ్మెంట్ దగ్గర డబ్బులు అనేవి లేవు. అలాగే మన కేజీహెచ్లో 2 వ్యాన్లు అనేవి ఇచ్చారు. ఇలా ఏదైతే 4 పబ్లిక్లో చేయవలసిన పనులన్నీ వాళ్ళు చేస్తున్నారు. కాంట్రాక్ట్ కార్మికులు జీతాలకు వచ్చేసరికి డబ్బులు అనేవి లేవు ఫైనాన్స్లో. మీరు ఆపుకుంటారా? ఆపుకోండి అనే మొండి వైఖరి అనేది వాళ్ళు వ్యవహరిస్తున్నారు. ఈ ధర్నాను చూసుకోనైనా సరే మీరు కానీ మా జీతాలు చెల్లించకపోతే ఇక పైన మొత్తం కాంట్రాక్టులందరినీ ఇక్కడ రప్పించి మీరు మాట్లాడితే సరే లేని పక్షంలో మీరు అనుకుంటున్నారేమో కాంట్రాక్ట్ కార్మికులు అందరూ విడివిడిగా ఉన్నారు, విడిపోయారు, మేము విడదీసాము అని మీరు అనుకుంటున్నారేమో. అది మీ భ్రమ మాత్రమే నేను తెలియజేస్తున్నాను. ఇప్పటికైనా సరే హెచ్ఆర్ఏ డిపార్ట్మెంట్కి కలగ చేసుకొని మాకు జీతాలు ఇప్పిస్తే సరే లేని పక్షంలో మాత్రం తీవ్రమైన దాడులు అనేవి ఉంటాయి. ఆ దాడులు ఎలా చేస్తామనేది మాకే తెలియదు, ఏ రూపంలో చేస్తామని మాకే తెలియదు. ఎందుకంటే నేను గుర్తు చేయదలుచుకున్నాను, 95లో ఎలా చేసామో దాడులు, ఎక్కడ మీటింగ్లు పెట్టుకున్నామో, ఏ రకంగా వచ్చామనేది మీకు తెలియదు. కాబట్టి అదే విధంగా భవిష్యత్తులో ఇది మా పట్ట మీద మీరు పడుతున్నారు కాబట్టి వీటి మీద కొడితే సహిస్తాము, పట్ట మీద కడితే మేము సహించం. కాబట్టి ఇప్పటికైనా మేనేజ్మెంట్ కలుగ చేసుకొని మాకు జీతాలు ఇప్పించాలని కోరుతున్నాము. లేని పక్షంలో తీవ్రమైన గురికి మేనేజ్మెంట్ని గురి చేస్తామని కూడా హెచ్చరిస్తున్నాము. కాబట్టి మా జీతాలు ఇప్పించవలసిందిగా కోరుతున్నాము. అలాగే టెండర్కి గ్యాప్ అనేది కూడా మీరు ఎక్కువ చేస్తున్నారు. ఆ గ్యాప్ కూడా లేకుండా చేయాలనేది మేము కోరుకుంటున్నాము. మాకు వచ్చే జీతం 15,000 16,000 కాబట్టి మా పిల్లల చదువులు, మా ఇంటర్లు, మా కరెంటు బిల్లులు, మిగిలిన చిన్న వీటికి కూడా మాకు దీని మీద బతకాలి. కాబట్టి భూమిని తాకట్టు పెట్టేసి ఎక్కడైనా డబ్బులు తెచ్చుకున్నంటే ఆ భూమి అంతా మీ స్టీల్ ప్లాంట్కే దారిపోసాం. కాబట్టి మాకు ఎటువంటి ఆధారం లేదు. కాబట్టి తక్షణం మీ జీతాలు చెల్లించాలని కోరుకుంటూ ఇప్పుడు మన సెక్రటరీ సభ్యులు మసన్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. హెచ్ఓడి దగ్గర కూడా మనం ధర్నాలు చేయడం మొదలెట్టాం. ఎందుకంటే ఈరోజు ఇక్కడ ఉన్న యాజమాన్యం కానీ మనల్ని పాలించే ప్రభుత్వాలు కానీ మన మొండిగా వ్యవస్థ ఉన్నాయి. రోజు స్టీల్ ప్లాంట్ని కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కానీ అలాగే రాష్ట్రంలో ఉన్న వైసీపీ కానీ వీరిద్దరూ కూడా
స్టీల్ ప్లాంట్ ఏ విధంగా సర్వనాశనం చేయాలి, ఏ విధంగా దీన్ని ముంచేయాలని చెప్పేసి దాంట్లో భాగంగా వాళ్ళకి అనుకూలంగా ఉన్న యాజమాన్యం తీసుకొచ్చి ఇక్కడ సీట్లో కూర్చోబెట్టారు. ఈ యాజమాన్యం కూడా చెప్తా ఉన్నాం, గతంలో కార్మికులు ఏం చేశారో మీకు తెలీదు. ఈరోజు అడుగుతుంటే చెప్తా ఉన్నారు, మాకు జీతాలు లేవయ్యా. అయ్యా నీకు అడుగుతా ఉన్నాం, నీ జీతాలతో పోలిస్తే మా జీతాలంతా నీకు 1,00,000, 2 లక్షలు 3 లక్షలు వస్తా ఉన్నాయి. నీకు ఒక నెల జీతం రాకపోతే 20,000 రాకపోతున్నావే. అలాంటి కాంట్రాక్ట్ కార్మికులు 3 నెలలు 4 నెలల జీతాలు రాకపోతే ఏమి తిని బతకాలని అడుగుతా ఉన్నాం. దానికి సమాధానం లేదు. ఇక్కడ నీకు ఏదైతే ప్రభుత్వం చెప్పాయో ఆ విధంగా చెయ్యాలనుకుంటే ఈ కొట్లుప్పి అంటే కొడతారని కార్మికులు ఇచ్చేస్తా ఉన్నాం. ఎప్పటికైనా సరే నీ పద్ధతి మార్చుకొని వెంటనే కార్మికుడికి ఏవైతే పెండింగ్ ఉన్నాయో ఆ జీతాలు ఇచ్చేదానికి కాంట్రాక్టులు పిలిపించి నువ్వు కూర్చోబెట్టి ఇమీడియట్ గా వాళ్ళ మీద చర్యలు తీసుకొని కార్మికుడి జీతాలు చెల్లించకపోతే స్టీల్ ప్లాంట్ లో మరో ఉద్యమం జరుగుతుందని మీకు హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికైనా మీరు ఆలోచించి కార్మికుడి జీతాలు వెంటనే చెల్లించాలా. అలాగే మీరు అనుకుంటున్నారు పర్మనెంట్ ఎంప్లాయీస్ జీతాలు సగం వేస్తా ఉన్నాం. కార్మికుడికి 3 నెలలకి 4 నెలలకి వేస్తా ఉన్నాం. ఇందాక సచివరి గారు చెప్పారు, అయ్యా మా జీతం వేయలేదని అడిగితే మా చేతులు ఏం లేదు, నీకు కాంట్రాక్టర్ ఇవ్వాలి అని చెప్తే కాంట్రాక్టర్ అడిగితే కొత్త పాట పాడుతున్నాడు. మాకు యాజమాన్యం బిల్లు అవ్వలేదు, మేము చెల్లించలేము అని చెప్తా ఉన్నాడు. అయితే మీకు కాంట్రాక్ట్ కార్మికునికి జీతాలు చెల్లించలేకపోతే ఈ సీట్లో నువ్వు ఎందుకు కూర్చున్నావు ప్రశ్నిస్తా ఉన్నాం. దయచేసి సీట్లో లేకపోతే కార్మికులు ఎలా మొదట్లో నడిపారు, ఆ విధంగా నడుపుతారు. నువ్వు ఈ రోజు నీకు ప్రభుత్వం పంపించిందని చెప్పేసి ఈ రోజు కార్మికుడిని ఇబ్బంది పెట్టాలని చూస్తా ఉంటే కార్మికులు తెలుసుకుంటే నీ సీట్ కూడా కదిలిపోయే పరిస్థితి వస్తుంది. అటువంటి పరిస్థితి నడుపుతా ఉన్నాం. అందుకోసం ఆయన ఆలోచించింది ఏంటంటే కార్మికుడు 3 నెలలు 4 నెలలు జీతాలు రాకపోయినా వాళ్ళంతాలే యూనియన్ మాట అనకుండా కార్మికుడు ధైర్యం కోల్పోతాడు, మేము ఆడుకోవచ్చు అనుకుంటున్నాం. కాంట్రాక్ట్ కార్మికుడు తెలుసుకుంటే నువ్వు ఈ ప్లాంట్ని ఎలా నడిపిస్తావో ఆలోచించుకో. అందుకోసం దయచేసి ఇప్పటికైనా సరే మీకు హెచ్చరిస్తా ఉన్నాం, వెంటనే కాంట్రాక్ట్ పిలిచి మీరు పిలిపిస్తే సరే, లేదంటే వెంటనే సాలరీ అమలు జరిగిపోతే మీకు జరిగిన పరిణామాలు వేరేగా ఉంటాయో మనం హెచ్చరిస్తా ఉన్నాం. అలాగే ఎంజిఎస్ లో ఒప్పందం జరిగితే ఈ రోజు వరకు యాజమాన్యం నడితో చెప్తా ఉంది, మా దగ్గర డబ్బులు లేవని చెప్తా ఉంది. యాజమాన్యం ఈ రోజు డబ్బులు లాగా కాదు ఈ పరిస్థితి తీసుకొచ్చింది. కావాలని కార్మికుడు ధైర్యం కోల్పోయి కార్మికుడే సరెండర్ అయిపోయి ఎప్పుడు ఇచ్చిన జీతం అప్పుడే ఉన్నాయి అనే పరిస్థితి తీసుకొస్తారని చెప్పేసి యాజమాన్యం ఆలోచిస్తా ఉంది. దయచేసి అటువంటి పద్ధతి ఆలోచించకుండా కార్మికుడిని ఇబ్బంది పెట్టకుండా మీరంటే ఏదైతే శాలరీ ఉందో ఆ శాలరీ కానీ అలాగే ఈరోజు స్కిల్డ్ కార్మికుడికి 21,000 దాటిందని చెప్పేసి వైద్య తీసేశారు. దబాలు కూడా అడుగుతా ఉన్నాం, అయ్యా ఆ స్కిల్డ్ కార్మికుడికి ఇబ్బంది వస్తే ఆ కుటుంబం అన్యాయం అయిపోతుంది, మీరు ఎంత కోటించి హాస్పిటల్ చూపించండి అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మనం ఊరికి అడగట్లా, మన డబ్బులు అక్కడ ఉంటున్నాయి కాబట్టి మనకి వేరే హాస్పిటల్ పంపించమని అడుగుతా ఉన్నాం. ఈ రోజు వరకు కూడా దాన్ని ఎక్కడా కూడా అధిగతి లేదు శాతకాల యాజమాన్యానికి. కాకపోతే నీకు జీతం కూడా శాతం కాదు, కానీ నీకు పని చెప్పడానికి అందరూ మొదలే.
ఎందుకంటే పని చేయకపోతే రకరకాల బెదిరింపులు. నీ పని చేయకపోతే నీ పాస్ ఆపేస్తాం, లేకపోతే రేపటి నుంచి రానని చెప్పేసి అడుగుతా ఉన్నావంటే, నువ్వు కార్మికులు పాస్ ఆపే ధైర్యం వచ్చిందంటే నువ్వు ఎందుకు చేతలుగా అడుగుతా ఉన్నావు. దయచేసి ఈ రోజు వరకు ఆలోచించి ఎంత జీతం ఇవ్వాలి, అలాగే స్కిల్డ్ కార్మికుడికి వైద్యం అందించాలి. మూడోది NGS లో ఏదైతే 1200 రూపాయలు జరిగిందో ఆ 1200 కూడా వెంటనే అమలు చేయకపోతే రాబోయే రోజుల్లో కార్మికులందరూ రైకింగ్ చేసి మరో పోరాటంగా వెళ్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. అవసరమైతే స్టీల్ ప్లాంట్ సమ్మె చేయడానికి కూడా వెనకాడేది లేదు. ఇప్పుడు ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యను వెంటనే పరిష్కరించాలని చెప్పేసి మేము హెచ్చరిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలుస్తాను. ధన్యవాదాలు. కాంట్రాక్ట్ కార్మికులు కదా కడుపులు మాడితే వాళ్ళే వెళ్ళిపోతారనేసి అనుకుంటున్నారు. కడుపులు మాడితే వెళ్ళిపోరు, వచ్చి మీ కుర్చీల్ని కదిలిస్తారు. మీరెంత పోలీస్ సోదరులు మీరు పెట్టుకున్నా కాంట్రాక్ట్ కార్మికులు ఎక్కడ ఆపలేరు. మేడే కానీ కార్మికులు ప్రాణ త్యాగంతో వచ్చింది, అలాగే 8 గంటలు కార్మికులు ప్రాణ త్యాగాలతో వచ్చింది. ఈ స్టీల్ ప్లాంట్ ప్రాణ త్యాగాలతో వచ్చింది. ఇప్పుడు నిలబెట్టుకోవడానికి కూడా ప్రభుత్వానికి ప్రైవేట్ వాడికి ఇవ్వకుండా ప్రభుత్వమే కొనసాగించాలని ప్రాణ త్యాగాలకు కూడా కార్మికులు సిద్ధంగా ఉన్నారు. మీరు ప్రభుత్వాన్ని అనుకూలించి మాకు కానీ అన్యాయం చేస్తే, కార్మికులకు కానీ అన్యాయం చేస్తే అది ఒక తుఫాన్లో వచ్చి మిమ్మల్ని ముట్టడిస్తుందని హెచ్చరిస్తూ ఇప్పుడు మన జనరల్ సెక్రటరీ రమణ గారు మాట్లాడతారు. ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో కాంట్రాక్ట్ కార్మికులు అనేది ఉత్పత్తిలో పూర్తి భాగస్వామిగా పనిచేసింది కాంట్రాక్ట్ కార్మికుడే. ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులు అనేది లేకపోతే స్టీల్ ప్లాంట్ నడిచే పరిస్థితి లేదు. ప్రతి పనిలో కూడా కాంట్రాక్ట్ లేబర్ కీలకమయ్యాడు. కానీ జీతాలకు వచ్చిన తర్వాత మనకు సంబంధం లేదు, మాకే లేదు జీతాలని మనకు తిరిగి చెప్తున్నారు. మరి ఈ స్టీల్ ప్లాంట్ యాజమాన్యము ఎప్పుడైనా జీతాల గురించి అడిగితే మాకు EMI కట్టలేదు, మాకు డిప్యూటీ కార్డులు కాడిపోతున్నాయి, మాకు ఎలాగని చెప్తారు. మరి మా ఫ్యామిలీ మొత్తం 4 నెలల నుంచి ఈ స్టీల్ ప్లాంట్ లో ఉపాధి చేస్తూ పని లేక జీతం లేక అన్న అవసరం పడుతున్నావు. నీకు గుర్తుందా లేదని మేనేజ్మెంట్ అంటుంది. తెలుసుకుంటున్నావు. 4 నెలల నుంచి మా ఫ్యామిలీకి తిండి లేక బాధపడుతున్నాం. మీరు స్టీల్ ప్లాంట్ పని చేస్తున్నారు, మేము ఈ స్టీల్ ప్లాంట్కి పని చేస్తున్నాం. మేము ఉత్పత్తి భాగస్వాములు అవుతున్నాం, మీరు భాగస్వాములు అవుతున్నారు. మరి ఏమైనా ఇప్పటి వరకు ఎగ్జిక్యూటివ్కి నాన్ ఎగ్జిక్యూటివ్ జీతాలు లేవన్నారు. మరి ఎగ్జిక్యూటివ్ నాన్ ఎగ్జిక్యూటివ్ జీతాలు వేసుకొని నెల అవుతుంది. మరి కాంట్రాక్ట్ లేబర్ ఇప్పటి వరకు ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఈ రోజు ఎండింగ్ మే వచ్చింది. అంటే కాంట్రాక్ట్ లేబర్ అనేది పని చేసి ఇక్కడ జీతం తీసుకొని పని చేశారంటే తిండి ఉండాలా వద్దా అనేది మేనేజ్మెంట్ కి అంత జ్ఞానం కూడా లేదు. కాబట్టి ఇప్పుడు మేనేజ్మెంట్ ఏం చెప్తున్నారంటే ఇక్కడికి ఓన్లీ జీతాలు లేని కార్మికులు వచ్చారండి. వాళ్ళకి కొంతమంది సంఖ్యభాగం తెలియజేయడానికి వచ్చారు. మేము జీతాలు లేని కార్మికులు పడుతున్న వాళ్ళని మేము ఆల్రెడీగా అన్ని డిపార్ట్మెంట్లో చూడాలి ధర్నాలు ఏర్పాటు చేస్తాం. ఆ ధర్నాల్లో ఆల్రెడీగా లోపల హెచ్ఆర్ కానీ హెచ్ఓడి కానీ లెక్కలు ఇవ్వడం జరిగింది, మీ దృష్టిలో కూడా రావడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఈ కార్మికులకి జీతాలు చెల్లించకపోతే రేపు మేము చెల్లె 7 దగ్గరికి వెళ్తామనేసి ఈ సమావేశంగా జీతాలు అనేది అంత కీలకమని అందరికీ తెలుసు. మనకు కూడా చాలా దౌత్యం ప్రేమ చూపిస్తున్నారు. దయచేసి ఇప్పటి వరకు మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే టీపీపీలో టెక్నోసాఫ్ట్ అంట 4 నెలల జీతాలు ఇవ్వాలి, ఇప్పుడు 2 నెలల జీతాలు వేసారు సౌలో చెప్తున్నారు. ఎంత దౌర్భాగ్యం చూడండి. అలాగే కోకావన్లో 3 and 4 ఫ్యాక్టరీ ఉంది. ఉత్కల్ కంపెనీకి 60 లక్షలు ఇచ్చి 4 రోజులు అవుతుంది. ఆడి దగ్గర పెట్టుకొని జిఎస్టీ కట్టాలా, పిఎఫ్ కట్టాలా, నా వడ్డీలు కట్టాలంటుంది కానీ పేమెంట్ వేసే పరిస్థితి లేదు. ఇప్పుడు బ్యాటరీ ఆపే పరిస్థితులు ఆందోళన చేస్తే ఇప్పుడు ఆప్షన్ రేయింగ్ జరిగింది. అంటే కార్మికులు ఎక్కడైతే కదిలితే అక్కడే జీతాలు వస్తున్నాయి, కార్మికులు కదలకపోతే జీతాలు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి దీన్ని యాజమాన్యం కూడా రేపు మాత్రం ఏమైనా పరిస్థితుల్లో ఏ కాంట్రాక్ట్ కార్మికులకైనా జీతాలు లేవనుకుంటే ఆ సైట్ అది SMS కోకమన్న మొత్తం ఆగిపోతానని చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు కాంట్రాక్ట్ కార్మికులు అంటే పని చేయడానికి మాత్రం చాలా ఆనందపడుతారు. జీతాలకు వచ్చేటప్పటికి మీ యూనియన్ అడగండి, ఏమండి
యూనియన్ అనేది ఒక ఈఎస్ఐ కట్టలేదా, ఓ పిఎఫ్ కట్టలేదా, ఓ కార్మికుడు తొలగించేసినా, ఓ కార్మికుడు ఏమైనా ఇబ్బంది పెడితే దీనికి యూనియన్ పని చేస్తుంది. కానీ పని చేయించుకొని జీతం ఇవ్వాల్సిన బాధ్యత ఏమిటంటే మేనేజ్మెంట్ది. కానీ అది కూడా యూనియన్ మీద తోసేస్తున్నారు. మరి యూనియన్ మీద తోసేస్తే యూనియన్ ఏమైనా 5వ తారీఖు పేమెంట్ అయితే వద్దంటారా, 10వ తారీఖు పేమెంట్ అయితే వద్దంటారా? 4 నెలలు పేమెంట్ వేయలేదండి, ఎవరు వద్దన్నారండి? ఈరోజు స్టీల్ ప్లాంట్లో నీకే ఉందనుకుంటున్నావు. స్టీల్ ప్లాంట్ మీద ప్రేమ మాకు ఉంది కాబట్టి స్టీల్ ప్లాంట్ పరిస్థితి బాగాలేదు కాబట్టి మేము 4 నెలలు ఆగాం. కానీ 1 నెల ఆగలేకపోయాం మేనేజ్మెంట్, 1 నెల ఆగలేకపోయాం, 4 నెలలు ఆగాం. ఇది సిగ్గు మేనేజ్మెంట్ చెప్తున్నా. సరే, కార్మికులు తలుచుకుంటే అవసరమైతే బస్సులైనా అప్పులు చేసైనా స్టీల్ ప్లాంట్ కాపాడుకునే శక్తి మనకుంది. కానీ యాజమానికి వచ్చిన డబ్బులు నువ్వు రకరకాల ఒళ్ళు పంపించే కార్మిక జీతాలు కూడా చేస్తున్నావు. ఇప్పుడు ఒకే మాట చెప్పాం, దయచేసి ఇప్పటి వరకు కాంట్రాక్ట్ కార్మికులకి ఏదైతే ఈఎస్ఐ ఎఫ్ఓ ఉంది 7 నెలలు అవుతుంది పని ఆపేసి, 7 నెలలు అవుతుంది. ఏం బాబు పని ఆపేసి చెప్పరా బాబు అంటే ఇప్పటికే స్టీల్ ప్లాంట్ లో పరిస్థితి బాగాలేదు, తర్వాత చెప్తాను అంటున్నారు. మరి ఇప్పుడు 7 నెలల నుంచి వాళ్ళు బయట ఉన్నారు. వాళ్ళ కార్మికులకు ఉపాధి చూపించమంటే మాట్లాడే పరిస్థితి లేదు. ఒకవేళ ఎవరైనా కాంట్రాక్ట్ వచ్చుంటే SMS 1లో ఒక కాంట్రాక్ట్ వచ్చాడ, పాపం ఎంతో బాధపడి వచ్చాడు, కార్మికులు ప్రేమతో వచ్చాడ. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే నేను 26 రోజులు పని చేయించలేను, నువ్వు 22 రోజులు చేసుకో, 20 రోజులు చేసుకో అంటారు. దానికి చెత్త మేనేజ్మెంట్ వచ్చి అలా ఒప్పుకోకపోతే మీరు బయట ఉందంటారు. ఇలాంటి మేనేజ్మెంట్ ఇక్కడ తయారయ్యారు. కాబట్టి మీరు 26 రోజులు ఇస్తే తప్ప అభద్ర SMS మొత్తం ఆపుతామని భయపిస్తే ఇప్పుడు మేనేజ్మెంట్ కానీ కార్మికులు ఎక్కడైతే పోరాటం చేసామో, ఎక్కడైతే కదులుతున్నామో అక్కడే సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. కదలడం దగ్గర కార్మికులని అదొక్కే పరిస్థితి చేస్తున్నారు. ఈ పరిస్థితి రాకూడదు అనుకుంటే రాబో రోజుల్లో మనం అందరం కలిసి మిగతా కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సిన బాధ్యత మన అందరి పైన ఉంది. ఇప్పటికే మేనేజ్మెంట్ స్కిల్డ్ కార్మికుడికి ఆల్రెడీ ఈఎస్ఐ లేదు. మరి స్కిల్డ్ కార్మికుడికి ఈఎస్ఐ లేనప్పుడు మరి ఆ స్కిల్డ్ కార్మికుడి మీద ఇప్పుడు 2021 అక్టోబర్ నుంచి స్కిల్డ్ కార్మికుడికి ఈఎస్ఐ లేదు. మరి స్కిల్డ్ కార్మికుడికి 2024 ఏప్రిల్లో ఇప్పటి వరకు 2,80,00,000 రూపాయలు మిగిలిపోయింది. మరి స్కిల్డ్ కార్మికుడికి కట్టవలసిన డబ్బులు యాజమాన్యంగా నువ్వు మిగిలించుకున్నావు. మరి అదే స్కిల్డ్ కార్మికుడికి నువ్వు హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు వాళ్ళ ఫ్యామిలీకి నువ్వు చేకూర్చి నువ్వు సూపర్ స్పెషల్ హాస్పిటల్ ఇవ్వాలని ఎప్పటి నుంచి అడుగుతున్నావు. ఇచ్చే పరిస్థితి ఇప్పుడు సివిల్ స్కిల్ కార్మికుడు కూడా ఏడైపోయాడు ఈ నెల ఏప్రిల్తోనే. ఆ విషయం కూడా చెప్పాం. ఇదే విషయం మీకు అందరికీ తెలుసు. గోకర్ణంలో చాలా సాంబయ్య అనేసి ఒక 30 అడుగులు భూగర్భంలో ఒక కుండీలో పడిపోయాడు. ఆయన పనిచేసిన ప్రదేశంలో ఆయన పడిపోతే ఆ హోటల్లో ఆయన బాయిలర్ అయిపోయాడు. ఆ కాంట్రాక్ట్ ఈవీ శంకర్రావు ఎంటర్ప్రైజ్ అనే ఆడు వచ్చిన 10 నెలలు 19 నెలలు టెండర్ తీసుకున్నాడు. 19 నెలలు 15 నెలలు మాత్రం ఈఎస్ వ్యాపారం చేయాల్సిందే, 4 నెలలు మాత్రం చేశాడు. మరి ఇప్పుడు కాలిపోయిన తర్వాత కార్మికుడు ఎక్కడ కలపలేదు, కాంట్రాక్ట్ కలపలేదు. అంటే కోకమల్లో కరపత్రం వేసి ఓవరాల్ గా కోకమల్ మొత్తం దిగితే సీఎం ఏప్రిల్ 12 నుంచి 5 లక్షల రూపాయలు అది వైద్యం ఇప్పించడం జరిగింది. అదే కార్మికులు చట్టం. ఇప్పటికి ఆ పరిస్థితి రాకూడదు అనుకుంటే రేపు సివిల్ స్కిల్ కి కూడా నువ్వు వెంటనే హెల్త్ ఇన్సూరెన్స్ కట్టి సూపర్ స్పెషల్ హాస్పిటల్ ఇప్పించాలని మనం డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్ ఓన్లీ పేమెంట్ తో వచ్చాం. నెక్స్ట్ ఈ డిమాండ్లను పరిష్కరించకపోతే ప్లాంట్ మొత్తం ఆగే పరిస్థితి ఉన్నది కూడా తెలియజేయడం జరిగింది. అలాగే ఈ రోజు ఎన్సీసీలో మనం చూస్తున్నాం 1100 పెరిగింది, 1000 రూపాయలు పెరిగింది. మన అయ్యారు 2006లో 300 రూపాయలు చదివించుకున్నాం. ఈ ఏదైతే ఉందో ఎన్జీసీలో మొన్న కాంట్రాక్ట్ కార్మికులకి ఈ సంవత్సరం మార్చి నుంచి 1200 రూపాయలు పెరిగాయి. ఆ 1200 రూపాయలు ఇప్పటికి మన మేనేజ్మెంట్ అడిగితే స్టీల్ ప్లాంట్ గురించి చెప్తారు, నష్టాల లాభాల గురించి అండి. మరి నీ నష్టాల లాభాల గురించి చెప్పడం ఈ ఎంప్లాయీస్ ఏమైనా జీతాలు తగ్గించుకుంటారా, జీతాలు ఏం తీసుకొని మానేస్తున్నారా? కానీ ఎన్జీసీలో చర్చించిన డబ్బులు వెంటనే అమలు చేయవలసిన బాధ్యత మీకుందని చెప్పడం జరిగింది. ఇది మన ముందున్న కర్తయ్యలు దయచేసి ఈ పరిష్కరించకపోతే రాబో రోజుల్లో కార్మిక సంఘాలు కలుపుకొని మరి స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ లేబర్ మీద పూర్తిగా డిపెండ్ ఉంది. కానీ ఆ అవకాశం ఇవ్వకండి, మీరు సమస్యలు అంటే పరిష్కరిస్తారని ఈ సమ్మొక్క తెలియజేస్తూ నాకు అవకాశం సచివాలయానికి ప్రత్యేక ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కాంట్రాక్ట్ కార్మికుల పోరాటాల కోసం తెలియకపోవచ్చేమో. ఒకసారి చరిత్ర స్టీల్ ప్లాంట్ చరిత్ర కాంట్రాక్ట్ కార్మికుల స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల ఒక పోరాట చరిత్ర మీరు కనుక తిరగేస్తే కాంట్రాక్ట్ కార్మికుల పోరాటం ఏంటో వాళ్ళ సత్తా ఏంటో మీకు తెలుస్తుంది. కాబట్టి మీరు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి కొద్దులుగా ఉండి కాంట్రాక్ట్ కార్మికులకి అనగదొక్కాలి అనుకుంటే మాత్రం వారిని ఎంత కిందకి వేసుకొడితే అంత పైకి ఎక్కుతుంది. కాంట్రాక్ట్ కార్మికులు కూడా కడుపులుగానే మాడితే వాళ్ళ యొక్క ఉగ్ర రూపాన్ని
పెరిగినటువంటి జీతాల సాధన కోసం ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి కార్మిక సోదరులు సోదరీమణులు, ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మన యూనియన్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి కామ్రేడ్కి, అలాగే నా ముందు మాట్లాడినటువంటి కార్యదర్శి వర్గ సభ్యులు, సైట్ లీడర్లు, ఆఫీస్ బేరర్లు అందరూ కూడా పేరు పేరున విప్లవాభినందనలు తెలియజేస్తా ఉన్నాం. న్యాయంగా రావాల్సినటువంటి జీతానికి కూడా రకరకాలైనటువంటి పద్ధతుల్లో మనం ఆందోళన చేయాల్సినటువంటి గత్యంతరం లేని పరిస్థితి కల్పించింది. ఈరోజు చట్ట ప్రకారం 7వ తారీఖు జీతం వేయాలి. 7వ తారీఖు జీతం వేయకపోతే 10వ తారీఖు దాకా ఆగమన్నాడు ఆర్ఎల్సీ గారు. ప్లాంట్ పరిస్థితులు బాగాలేదు. ప్లాంట్ పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేయడానికి ముడి సరుకులు లేవు, కళ్ళ ముందు కనపడతా ఉంది. అన్ని కూడా షట్ డౌన్ చేసుకొని ఉన్నాయి. అయినా సరే విచిత్రంగా కాంట్రాక్ట్ కార్మికులు ఎక్కడన్నా ఖాళీగా ఉన్నారంటే ఒక విచిత్రమైన పరిస్థితి కామ్రేడ్. కాంట్రాక్ట్ కార్మికులు ప్లాంట్ లో డిపార్ట్మెంట్లన్నీ షట్ డౌన్ అయితే వీళ్ళు చాలా బిజీ అయిపోయారు కామ్రేడ్. ఈ మధ్య మీకు పని పెరిగిందా లేదా? పెరిగింది, పని బాగా పెరిగిపోయింది. ఎందుకంటే మొత్తం షట్ డౌన్లన్నీ తీసుకొని కీలకమైన యంత్రాంగాలన్నింటినీ కూడా రెడీ చేసుకునేటువంటి పనిని మనకి అండర్ చేశారు. ఆ పనిని పూర్తి స్థాయిలో మనం నిర్వర్తిస్తున్నాం కాబట్టి ఈ ప్లాంట్ ఈ విధంగా ముందుకెళ్తా ఉంది. పనుల్లో ఎక్కడ జాప్యం చేయట్లా. మనం ఒక పక్కన ప్లాంట్ కోసం పోరాడుతున్నాం, జీతాల కోసం బాధలు పడుతున్నాం. అయినా మనకి అప్పచెప్పిన పనిని నిక్కచ్చిగా సమయం ప్రకారం మనం పూర్తి చేస్తున్నామా లేదా? ఇదే కాంట్రాక్ట్ కార్మికుల తాలూకా నిజాయితీ, ఆయన నిబద్ధత. దీన్ని గుర్తించబడి యాజమాన్యానికి ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ద్వారా హెచ్చరిక చేస్తా ఉన్నాం. మరొక విషయం, ఈ రోజున ధర్నా కార్యక్రమానికి గత్యంతరం లేని పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇప్పుడు నెల కూడా ముగిసిపోతా ఉంది. రేపు 7వ తారీఖు అయినా సరే ఈ నెల జీతాలు ఖచ్చితంగా చెల్లించమని యాజమాన్యానికి డిమాండ్ చేస్తున్నాం. అలా జరగని కష్టంలో మీ రోజులే కాదు మా రోజులు వస్తే మా రోజు వచ్చినప్పుడు ఎలా ఉంటుందో కూడా చూపిస్తామని మనం తెలియజేయాల్సిన పని ఉంది కామ్రేడ్. అందుకని మనం పెట్టినటువంటి డిమాండ్లు చాలా రకాలు ఉన్నాయి. కానీ మన ప్రధాన కార్యదర్శి అన్ని డిమాండ్లు ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఎన్జేసీఎస్ లో సిఐటియుగా మన తాలూకా పోరాటం, మన నాయకత్వం సంతకం పెట్టకపోవటం వల్లే మాత్రమే అన్ని యూనియన్లో సంతకం పెట్టిన కాంట్రాక్ట్ కార్మికుడికి జీతం పెరగకపోతే సిఐటియుగా సంతకం పెట్టమని అలా ఉంటే తెలుసుకున్నాం కామ్రేడ్. ఆ పెంచిన దాని గురించి కాళ్ళడిగేలాగా తిరుగుతున్నామండి మనం యాజమాన్యాన్ని. వాళ్ళు చెప్తారు పర్మనెంట్ ఎంప్లాయీస్కే వేజ్ రివిజన్ లేదు, పర్మనెంట్ ఉద్యోగులకే వేజ్ రివిజన్ లేదు, జీతాలు లేవు, కాంట్రాక్ట్ కార్మికుడికి ఎక్కడ కావాలి అంటున్నారు. ఈ పోలిక సరైందా అండి? మనకు పెరిగింది ఎంత? 1200 రూపాయలు. అది కూడా మనం అనేక పోరాటాలు చేస్తే మాకు వాళ్ళకి పోలిక పోటీ పెట్టద్దు. మా తాలూకా బడ్జెట్ చూస్తే మేము చేసే పనికి కానీ మా యొక్క చిత్తశుద్ధికి కానీ ల్యాండ్కి మేము ఉపయోగపడేది కానీ చూస్తే మాకు పెరిగింది చాలా నామమాత్రం. ఖచ్చితంగా ఇది అమలు చేసి తీరాలి అని చెప్పి కాబట్టి ఈ విధంగా ఎన్జేసీఎస్ తాలూకా జీతాలు కూడా ఈ అంశంతోనే చెప్పించాం. కామ్రేడ్, ప్రతి నెల వచ్చేటువంటి జీతం ఇన్ టైంలో వచ్చేలాగా చేయమని చెప్పి యాజమాన్యాన్ని చెప్తా ఉంటే అక్కడ ఉన్నటువంటి ఇంజనీర్ ఇన్ఛార్జీలు, అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్ట్ సంస్థలకి వాళ్ళకి చెప్పమని చెప్తే వాళ్ళు చెప్తారు మేమేమి పెద్ద పెద్ద సంస్థలం కాదు, మాకు యాజమాన్యం డబ్బులు ఇస్తే ఆ డబ్బుల్ని మేము ఇస్తామని అంటున్నాం. కానీ యాజమాన్యం దగ్గరకు వస్తే ఏమంటారు తెలుసా అండి? 3 నెలల పాటు
నేను ఏ బిల్లు చెల్లించకపోయినా నేను కార్మికుల డబ్బులు చెల్లిస్తానని ఆయన కాంట్రాక్ట్ తీసుకున్నప్పుడు సంతకం పెట్టాడు. ఈ ప్లాంట్ మీదే బతికారు వీళ్ళందరూ, ఈ ప్లాంట్ మీదే పెద్దోళ్ళు అయ్యారు ఈ కాంట్రాక్టర్లు అందరూ. మరి ఈ ప్లాంట్ ఇబ్బందిలో ఉందంటే కనీసం 1-2 నెలలు సర్దుకోరా అని యాజమాన్యం చెప్తా ఉంది. యాతావాత ఇద్దరు కలిసి ఎవరిని కొడుతున్నారండి? కాంట్రాక్ట్ కార్మికుల్ని తక్కువ జీతాలతో దుమ్ము ధూళి భయంకరమైన పరిస్థితుల్లో కింద స్థాయిలో ప్లాంట్ లో ప్రాణాలకు తెగించి ఇప్పుడే చెప్పాడు మన ప్రధాన కార్యదర్శి, ఒక సాంబయ్య అనేటువంటి వ్యక్తిని కూడా ఈ మధ్య కోల్పోయామంటే మన సంగతి చూడాలా లేదా యాజమాన్యం? దానికి మనం గొడవ చేసి కరపత్రం వేసి కార్మికులందరూ కదిలిస్తామంటే యాజమాన్యం భద్రత తీసుకుంది. ప్లాంట్ మొత్తంగా చూస్తే ఎప్పుడు హజార్డస్ అంటే ప్రమాదకరమైన పరిస్థితులతో కూడుకుంది. ఒకప్పుడు ఈ ఆరోగ్యం గురించి మనం అనేక పోరాటాలు చేస్తే ఈఎస్ఐని సాధించుకున్నాం. ఈఎస్ఐలో చాలా లోపాలు ఉన్నాయి. అయినా సరే ఆ మేరకైనా ఆ సెలవు రూపంలో కానీ ఆ జీతం రూపంలో కానీ ఇంకేదన్నా ప్రమాదం జరిగినా కుటుంబ సభ్యులు ఏమైనా అనారోగ్యమైనా ఆ మేరకైనా ఉపశమనం అనుకుంటే ఇప్పుడు ఆ సౌకర్యం తీసేస్తే ఇన్ని నెలల పాటు జరుగుతూ ఉంది. పోయిన డిసెంబర్కే స్కిల్ కార్మికుల తాలూకా ఆ ఎలిజిబిలిటీ అయిపోయింది. మరలా అప్పుడు ఇన్ని రోజులు అయిపోయింది. ఇప్పటికి కూడా యాజమాన్యం దగ్గరికి మనం వెళ్తుంటే చెప్తా ఉంది, వాళ్ళు 21,000 జీతం దాటిపోయారు, వాళ్ళ కెపాసిటీ పెరిగిపోయింది, వాళ్ళంతటికి వాళ్ళు ఆరోగ్యం చూసుకోగలరు అని చెప్తుంది. ఇదే యాజమాన్యాన్ని చెప్తున్నాం. మరి ఇంతకంటే డబ్బులు నెలకే 2 లక్షల రూపాయలు తీసుకునేటువంటి ఎగ్జిక్యూటివ్ కావచ్చు, 1 లక్ష రూపాయలు తీసుకునే నాన్ ఎగ్జిక్యూటివ్ని అత్యంత భద్రంగా ఒక హాస్పిటల్ సౌకర్యం కల్పించి నువ్వు భద్రంగా చూసుకుంటున్నావే, మరి అదే పని చేస్తున్నటువంటి నీ పనిలో కాంట్రాక్ట్ కార్మికుడికి హాస్పిటల్ తాలూకా కట్టిస్తావో వేరే వాళ్ళతో చూపిస్తావో ఆరోగ్య బాధ్యత తీసుకోవాలా లేదా? తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. మేము కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారి సంగతి, రేపు రాబోయే ప్రభుత్వం సంగతి తేల్చుకుందాం. 21,000 కనుక పెంచుకున్నట్టయితే ఖచ్చితంగా మరలా మనకు అవన్నీ సౌకర్యాలు వస్తాయి. ఇప్పటిదాకా నువ్వు బాధ్యత తీసుకోవాలి అని మనం చేస్తే చివరికి అది కొంతమంది వ్యక్తులకి SMS 2లో యాక్సిడెంట్కి యాజమాన్యమే బాధ్యత వహించింది. లాస్ట్ ఫర్నెస్ లో యాజమాన్యం తీసుకుంది, నిన్న కోపాలలో తీసుకుంది. ఇలా ఎక్కడెక్కడ కాదు, మొత్తం ప్లాంట్ లో ఉన్న కాంట్రాక్ట్ కార్మికులు, స్కిల్ సూపర్వైజర్లు అందరికీ నువ్వే బాధ్యత తీసుకోవాలని సంబంధించినటువంటి ఇది మానవతా దృక్పథంతో చేయాలి. దీనికి పడేటువంటి ఖర్చు కూడా మనం ఎక్కడ అడగట్లా. మన పేరు మీద ఇందాక చెప్పారు 2 కోట్ల రూపాయలు మిగిలిపోయింది ఈ సంవత్సర కాలంలో. మరి ఈ డబ్బులైనా మనం ఖర్చు పెట్టాలా లేదా? ఖర్చు పెట్టాల్సిన న్యాయమైన డిమాండ్. దీనికోసం రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఇంకా ఏ కార్మికులు బలి కాకుండా దీనికోసం స్కిల్డ్ సెమీ స్కిల్డ్ ప్రతి ఒక్క కాంట్రాక్ట్ కార్మికుడు కదలాలా లేదా? దీన్ని సాధించుకోవాలి కమ్రేడ్. అందుకని పెట్టినటువంటి న్యాయమైన డిమాండ్. ఇంకా అనేకమైన డిపార్ట్మెంట్ లో చాలా సమస్యలు ఉన్నాయి. కానీ యాజమాన్య స్థాయిలో ఈ రోజు రిప్రజెంటేషన్ ఇచ్చి మన తాలూకా దీన్ని చేయమనంటే ఖచ్చితంగా చాలా మందికి చాలా రకాలైనటువంటి ఇవి ఉంటాయి కమ్రేడ్. ఆయన ఏముందండి అక్కడికి వెళ్ళి మాత్రం ఏంటి అని. కానీ పోరాటం వృధా కాలేదని ఇప్పుడు జనరల్ సెక్రటరీ చెప్పాడా లేదా? టెక్నో సెక్టార్కి ఈ కార్యక్రమం చేయకపోతే 2 నెలల జీతం వస్తుందా? ఇంకో 4 రోజులు 6 రోజులు పట్టించేవాళ్ళు. అంటే అర్థం ఏంటి కమ్రేడ్? స్టీల్ ప్లాంట్ లో 1,00,000 యూనియన్లు ఉండొచ్చు, కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ CIT దరిదాపుల్లో ఎవరు లేరు. కాంట్రాక్ట్ కార్మికులకి జీతపత్యాలు కానీ సౌకర్యాల కోసం కానీ పోరాడిన చరిత్ర. రాబోయే కాలంలో ఐక్యం చేసి ప్లాంట్ ని కాపాడుకుంటాం, కార్మికుల తాలూకా సమస్యలను సాధిస్తాం. ఈ విధంగా మీరందరూ కదిలొచ్చినందుకు మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జీతాలు ఇవ్వలేదని ఇక్కడికి వచ్చిన కార్మికులందరికీ కూడా CIT తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే నిన్న ఒక జోన్లో ధర్నా పెట్టాం, జీతాలు ఇవ్వలేదని. పెడితే మేనేజ్మెంట్ చెప్తుంది గతంలో ఎప్పుడూ లేదు, మేనేజ్మెంట్ ధర్నా చేస్తే వాళ్ళు జీతాలు వేస్తున్నారు. అలాగే ఎప్పుడూ లేని ఎగ్జిక్యూటివ్ ధర్నా చేస్తే
ఎప్పుడూ చేయలేదు ఇన్ని సంవత్సరాలు బట్టి కూడా. ఇక్కడికి వచ్చి ధర్నాలు చేస్తే వాళ్ళకి జీతాలు ఇస్తున్నారు. ఏ సార్ వాళ్ళ జీతాలు ధర్నాలు చేస్తే వాళ్ళు జీతాలు వేస్తున్నారు. కాంట్రాక్ట్ కార్మికులు మేము ఇంత కష్టపడుతున్నాం కదా, మాకెందుకు జీతాలు వేయలేదంటే ఒక మేనేజర్ అంటారు, మాకు ఉంది ఒక్కొక్కటి మాకు స్క్రాప్ ఉంది, ఆ స్క్రాప్ అమ్మి మనకి జీతాలు వేస్తాడు. చూడండి, స్క్రాప్తో మన కాంట్రాక్ట్ పోల్చాడు. ఒక హెచ్ఓడి ఎంత దౌర్భాగ్యం చూడండి. ఇది పరిస్థితి ప్లాంట్లో. రాబోయే కాలంలో ఇలాంటి జీతాలు కూడా లేటుగా వేసే పరిస్థితి అనేది ఉంటుంది. కాబట్టి ఇలాంటి పోరాటాలకుండా పోరాడే ప్రతి కార్మికుడు ఉండాలి. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, కాంట్రాక్ట్ వచ్చిన కాంట్రాక్ట్ స్టార్ట్ చేసిన 3 నెలలు ఆ కాంట్రాక్ట్ సొంత డబ్బులతో జీతాలు పూర్తిగా వేయాలి అని కాంట్రాక్ట్లో టెండర్లో ఉంది. ఆ కాంట్రాక్ట్ ఏం చేస్తాడంటే ఒక నెల వేస్తున్నాడు, 2 నెలలు నాకు బిల్లు అందలేదు కాబట్టి మేనేజ్మెంట్ బిల్లు ఇస్తే నేను వేస్తా అని చెప్తున్నాడు. మీరు ఒకటే అడగండి, కాంట్రాక్ట్ స్టార్ట్ చేసిన 3 నెలలు కూడా కాంట్రాక్ట్ సొంత డబ్బులతోనే కాంట్రాక్ట్ జీతాలు వేయాలి. అది కాంట్రాక్ట్లో ఉన్న డిమాండ్. కాబట్టి రాబోయే కాలంలో ఇలాంటి పోరాటానికి సిద్ధంగా ఉండాలి. అలాగే చాలామంది ఏదో యాత్రలే కాంట్రాక్ట్ ప్రేమ, మేనేజ్మెంట్ ప్రేమ ఇవన్నీ వదులుకోండి. కాంట్రాక్ట్ ఎప్పుడు కూడా ఐక్యతగా ఉంటేనే ఇలాంటి హక్కులను సాధించుకోగలం. కాబట్టి అందరూ కూడా రాబోయే కాలంలో మీరందరికీ ఇలా కాంట్రాక్ట్ మేనేజ్మెంట్ వదిలించాలి. సరే, మనకు రావాల్సిన డిమాండ్లు చాలా ఉన్నాయి. ఆ డిమాండ్లన్నీ కూడా సాధించే వరకు కూడా మీరందరూ ఎలర్ట్గా ఉండాలని, పోరాటాలకు కూడా ఏదైనా పిలిపించినట్టే ప్రతి ఒక్కరు రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన హెచ్ఎస్